Please like, subscribe and press the bell icon to get all the updates. అదేంటంటే ఆధ్యాత్మిక సంఘటనలు అన్నీ కూడా రెండు దశలలో జరుగుతాయి. దేవుని మనోప్రపంచంలో ఒకసారి, దేవుని పిల్లల యొక్క వాస్తవ జీవిత అనుభవంలో ఇంకొకసారి. దేవుడు ప్రొవైడ్ చేసేటటువంటి ప్రావిడెన్షియల్ అనొచ్చు. ప్రావిడెన్షియల్ అంటే అదృష్టవశాత్తు, ఇట్ ఈస్ ద ప్రావిడెన్స్, ఇట్ ఈస్ ది ప్రావిడెన్షియల్ ఇన్సిడెంట్ అని అంటే అదృష్టవశాత్తు జరిగింది. దాన్ని నేను వ్యుత్పత్తిని బట్టి చెప్తున్నాను. సంథింగ్ విచ్ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ అని దాని యొక్క ఆరిజిన్ నుంచి నేను చెప్తున్నాను. దేవుడు మనకు సిద్ధపరచినటువంటి ఆశీర్వాదాలు, అవి అనుభవంలోనికి రావడం, ఎక్స్పీరియన్షియల్ బ్లెస్సింగ్స్గా మారడం. దేవుని మనోప్రపంచంలో యేసునాథుని శిలువ మరణము పునరుద్ధానము జరిగిపోయినాయి. ఆ తర్వాతనే ఈ భూమి మీద శిలువ మరణం పునరుద్ధానం జరిగింది. అలాగే దేవుని మనోప్రపంచంలో ముందే దేవుడు మనల్ని ఎరిగినాడు, నిర్ణయించాడు, పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు, మహిమపరిచాడు. ఎప్పుడూ దేవుని మనోప్రపంచంలో ఎప్పుడో యుగములకు పూర్వం. యుగములు ప్రారంభమయ్యాక పదార్థ సంబంధమైన వాస్తవ జగత్తు మన దృష్టికి వాస్తవమైనది, అది వాస్తవం. యాక్చువల్గా మనం ఎరిగిన వాస్తవ ప్రపంచం వచ్చిన తర్వాత అప్పుడు దేవుని మనోప్రపంచంలో జరిగిన వాస్తవాలు ఈ జగత్తులో కూడా జరుగుతున్నాయి. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ట్వైస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇక్కడ కొలస్సీ 2:15లోనేమో దేవుడు బంధించటం ఉన్నది. అది దేవుని వాస్తవ మనోప్రపంచంలో జరిగినటువంటి వాస్తవం, ఒక సంఘటన. మత్తయి 18:18లోనేమో దేవుని సంఘము బంధించుట రాయబడి ఉంది. బంధించుట, ఇవాళ బంధించాం, ఇంకొక రోజు మళ్ళీ బంధించాలి, ఇంకొక స్థలంలో కూడా బంధించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మళ్ళీ బంధించడం ఏంటండి అని మీరు అనుకుంటున్నారు కదా. బీ ఆనెస్ట్, ఐఎమ్ ఆనెస్ట్ విత్ యూ, బీ ఆనెస్ట్ విత్ మీ. మీకు వచ్చింది డౌట్ కదా, మరి వచ్చిందని ఒప్పుకోవడం తప్పేంటి, నష్టం ఏంటి, ఇబ్బంది ఏంటి? మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నన్ను దేవుడు నిలబెట్టాడు, అదే కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు అనుకోండి. ఇలారా ఇప్పుడు నిన్న బంధించి మళ్ళీ వాళ్ళు బంధించడం ఏంటి అంటే, నేను టైం లిమిటేషన్ ఉంటుంది. మనం ఈ టైం కాలములో మనం జీవిస్తున్నాం కనుక చేసే ప్రతి చర్య కొంతకాలం మట్టుకే ప్రభావం కలిగి ఉంటుంది అని సంగతి చెప్పాను. కాలమునకు స్థలమునకు దగ్గరి సంబంధం ఉన్నది కనుక మనం బంధించుట అనేది ఒక స్థలమునకు మాత్రమే పరిమితం. ఇది కూడా ఒక ముఖ్యమైన సూత్రం, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు నేను కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసునామంలో సైతాను శక్తులన్నీ నేను బంధించి వేస్తున్నాను యేసునామంలో అని ఆజ్ఞ జారీ చేశాను. అప్పుడు సకల సైతాను శక్తులు నేను బంధించేస్తున్నాను అని నేను అన్నప్పుడు, అమెరికాలో బంధించబడి ఉంటాడు వాడు, చైనాలో మోర్ దెన్ 200 కంట్రీస్ ఉన్నాయి, అన్ని దేశాల్లో బంధించబడతాడా? పోనీ ఇండియాలోనైనా మొత్తం బంధించబడతాడా? ఇన్ హోల్ ఇండియా ఈజీ బౌండ్. నేను తెలంగాణ రాష్ట్రంలో సౌత్ ఇండియాలో ఉన్నాను, యేసునామంలో వాడిని బంధించేస్తున్నాను. ఆ టైంలో వాడు ఢిల్లీలో పనిచేయడా, గుజరాత్లో పనిచేయడా, ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్లో పనిచేయడా, వెస్ట్ బెంగాల్లో పనిచేయడా, ఇక్కడ యేసునామంలో వాళ్ళు బంధించేసాం. కేరళలో, తమిళనాడులో, కర్ణాటకలో పనిచేయడా, చేస్తాడు కదా.
ప్రియమిత్రులారా, ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు. యేసునామంలో వాడిని బంధిస్తున్నాను అన్నాను, వాడు బంధించబడ్డాడు. కానీ ఒక స్థలములో వరకు ఈ బంధించుట అనేది వాడికి అనుభవంలో వస్తుంది. కానీ వాడు ఇంకో ఊర్లో పని చేసుకోవాలంటే అక్కడ బంధకం ఉండదు. అక్కడ ఎవడైనా బంధించేదాకా. బంధించేవాళ్ళు ఊరూరు ఉండి బంధించాలి. అన్ని ఊర్లలో ఏకకాలంలో బంధించాలి. అప్పుడైనా కాలము అనేది మళ్ళీ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక స్థలములో బంధిస్తే అన్ని స్థలాలలో వాడు బంధించబడడు అనే ఫ్యాక్టర్ అర్థమైంది కదా మీకు. ఒక జియోగ్రఫికల్ లొకేషన్లో బంధిస్తే అన్ని లొకేషన్స్లో బంధించబడడు అనేది అర్థమైంది కదా. అదే విధంగా అదే లాజిక్ ప్రకారం మనం బంధించినటువంటి ఆ బంధకాలు సైతాను మీద ఒక సమయంలో బంధిస్తే అన్ని సమయములలోనూ వాడి మీద ఆ బంధకాలు ప్రభావం కలిగి ఉండవు. ఇక్కడ బంధించాను, వాడు ఇంకో స్థలంలోకి వెళ్తే ఆ బంధకాలు ఉండవు. ఇప్పుడు బంధించాను, ఇంకో దినములోకి వెళితే ఆ బంధకాలు ఉండవు. దట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ద హోల్ సబ్జెక్ట్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఈ గదిలో బంధించాను, ఆంధ్రప్రదేశ్లోను, వైజాగ్లోను, వెస్ట్ బెంగాల్లోను, బెంగళూరులోను, బాంబేలో ఎక్కడో వాడు బంధించబడి ఉన్నాడు కదా. అన్ని చోట్ల బంధించబడి ఉన్నాడు కదా. ఇక్కడ బంధించబడినటువంటి దురాత్మలు వేరే స్థలానికి వెళితే బంధకాలు ఉండవు. ఇప్పటి కాలమందు బంధించబడ్డటువంటి దురాత్మలకు రేపటి కాలంలో ఆ బంధకాలు ఉండవు. అంటే వీ షుడ్ గో ఆన్ బైండింగ్ ద డెవిల్ అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్. నిన్న బంధించాను, ఇవాళ కూడా బంధించాలి. ఎందుకు? నిన్న భోంచేసి మళ్ళీ వాళ్ళు చేయట్లేదు, నిన్న స్నానం చేసాం మళ్ళీ వాళ్ళు చేయట్లేదు, నిన్న విశ్రాంతి పొందాం మళ్ళీ వాళ్ళు చేయట్లేదు. అదేంటంటే ఒకసారి బంధిస్తే మళ్ళీ ఇంకా మళ్ళీ ఎప్పటికీ అవసరం ఉండకూడదు కదా. అంటే నువ్వు పరలోక వ్యవస్థను గురించి మాట్లాడుతున్నావు. అక్కడ కాలము స్థలం అనే పరిమితులు ఉండవు. నువ్వు చెప్పిన లాజిక్ అక్కడ పనిచేస్తుంది, కానీ నీ లాజిక్ భూమి మీద పనిచేయదు. భూమి మీద మాత్రం స్థలము కాలం అనే ఆ రెండు శక్తులకు మనం బందీలుగా బ్రతుకుతున్నాం కనుక ఇన్ దిస్ డైమెన్షన్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ we have to repeat the act of binding the evil spirits. You have to repeat again and again your act of binding the evil spirits. You have to repeat, bind him again and again and again. కనుక అలసిపోకండి. ఇదేమి సార్ ఎన్ని రోజులు బంధించాలి అనకండి. ఎవ్రీ డే నువ్వు నిత్యత్వంలో ప్రవేశించేదాకా ప్రతిరోజు బంధించాలి, ప్రతి స్థలంలో బంధించాలి. నువ్వే కార్యం మొదలుపెట్టినప్పుడైనా వాడిని బంధించాలి. ఓ పెళ్ళికే పూనుకున్నావు, ఆటంక శక్తులను యేసునామములో బంధించేసేయాలి. ఒక ఇల్లు కట్టడానికి పూనుకున్నావు, ఆటంకపరిచే శక్తులను యేసునామములో బంధించేసేయాలి. ఒక మందిర నిర్మాణాన్ని పూనుకున్నావు, ఒక సువార్త సభ కొరకు నువ్వు పూనుకున్నావు, సువార్త ప్రకటించే వేదిక తయారు చేయడానికి పూనుకున్నావు. ఆటంక శక్తులను యేసునామములో గద్దించాలి, బంధించాలి. ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నావు, దేవుని మహిమ కొరకు ఒక కార్యాన్ని ప్రారంభిస్తున్నావు, మళ్ళీ బంధించాలి. ఎన్నిసార్లు బంధించాలి? అసలు ఆ ప్రశ్నే మంచిది కాదు. కొన్నిటికి లెక్కలు ఉండకూడదు, లెక్కలు ఉండవండి. కొన్ని మంచి పనులకు కూడా లెక్కలు ఉండవు. ఒక తల్లిని అడగండి, సహోదరి మీకు మీ పాప, మీ బాబు, మీ అబ్బాయి అంటే చాలా ఇష్టం కదా, మీరు ఆ పాప పుట్టినప్పటి నుంచి ఎన్నిసార్లు ముద్దు పెట్టుకొని ఉంటారు అని అంటే ఆమె లెక్క చెప్తుందా? చెప్పదు. అదేంటండి, నా కూతుర్ని నా గారాల పెట్టి నాలోని భాగం, నా బిడ్డ నా రక్తాన్ని పంచిచ్చా, నా పేగు తెంచుకొని పుట్టింది. కొంతకాలం ఆమె నేను, నాలోని భాగం. ఇక ఎంతకంటే మమకారం, ప్రేమ ఎక్కడ ఉంటుంది, ఎవరికి ఉంటుంది? ముద్దులకి లెక్కలుంటాయా?
ఎన్నిసార్లు నా బిడ్డను ముద్దు పెట్టుకొని అంటే దాదాపు 992 సార్లు చెబుతుంది ఏ తల్లి. దానికి లెక్కపత్రం లేదు. అసలు ఊపిరి ఎన్నిసార్లు పీల్చాం మనం తెలుసా మీకు? ఊపిరి ఎన్నిసార్లు పీల్చారు తెలీదు. ఎన్నిసార్లు పడుకున్నారు, ఎన్నిసార్లు భోజనం చేశారు అనే లెక్క ఉండదు. ఆకలిస్తే మళ్ళీ తినడమే, అలసిపోతే మళ్ళీ పడుకోవడమే. ఆకలిస్తే తినాలి, దాహం వేస్తే మంచినీళ్ళు త్రాగాలి, అలసిపోతే పడుకోవాలి, నిద్ర సరిపోతే లేవాలి, పని చేయాలి, మళ్ళీ అలసిపోతే మళ్ళీ పడుకోవాలి, మళ్ళీ ఆకలిస్తే మళ్ళీ భోజనం చేయాలి. అలాగే మళ్ళీ సమస్య వస్తే మళ్ళీ సైతాన్ని బంధించాలి. అది విషయం. అగైన్ అండ్ అగైన్ బైండ్ ద డెవిల్. నిన్న బంధించాను కదా, ఇవాళ మళ్ళీ ఎందుకు బంధించాలి? ఇది నాకు ఒక ఇన్సల్ట్. నిన్న బంధించేస్తే వాళ్ళు పుట్టుకున్న బంధకాలు తెంపుకొని వచ్చేసాడు వాడు. ఇది నాకు ఇన్సల్ట్ కదా, నిన్ననే కదా బంధించాను, 24 గంటలు కాలేదు. నేను కట్టినటువంటి ఆ బంధకాలు వాడు తెంచుకొని వచ్చేసాడా? అదే బంధకాలు, నా బంధకాలు నేను కట్టిన ఆ తాళ్ళలో ఉండే శక్తి ఇది. ఇది నాకు ఒక అవమానం అని నువ్వు అనుకోకూడదు. ఇది పార్ట్ ఆఫ్ ద గేమ్ అంతే. ఇది ఒక రొటీన్ అంతే. ఎవ్రీడే స్నానం చేస్తాం, ఎవ్రీడే భోజనాలు చేస్తాం, ఎవ్రీడే పళ్ళు దొంగకుంటాం, అలసిపోయినప్పుడల్లా పడుకుంటాం, రాత్రంతా పడుకుంటాం. అలా కొంతమంది పగలు కూడా పావుగంట పడుకుంటారు. అసలు చిన్నప్పుడు మాకు పెద్దలు నేర్పించిన బ్రిటిష్ సేయింగ్స్ కూడా ఉన్నాయి. ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ అ మ్యాన్ హెల్దీ అండ్ వెల్దీ. మరి తొందరగా పడుకోవాలి, తొందరగా లేవాలి. అలాంటి వాడు ఆరోగ్యవంతుడుగాను ఐశ్వర్యవంతుడిగాను ఉంటాడు. తొందరగా పడుకుని తొందరగా లేవాలి. అలాగే ఆఫ్టర్ సప్పర్ వాక్ అ మైల్ అండ్ ఆఫ్టర్ యువర్ లంచ్ మిడ్ డే మీల్ రెస్ట్ అ వైల్. లంచ్ అయిన మధ్యాహ్నకాల భోజనం అయిన తర్వాత కొంచెం కొనుక్కు తీయాలి. పాతోళ్ళకి అందరికీ అలవాటు, మా నాన్నగారికి అలవాటు, ఆయన కొడుకునేందుకు నాకు అలవాటు. పెద్దలు నేర్పేవాడు, రే మధ్యాహ్నం పడుకోవాలి, కొంచెం ముద్ద భోజనం చేశాక ఎక్కువ అక్కర్లా 5 నిమిషాలు జస్ట్ అట్లా కొనుక్కు తీసి నిద్రే పట్టకపోవచ్చు, కళలు దర్శనాలు వచ్చేంత సౌండ్ స్లీప్ అక్కర్లేదు. కానీ యూ డూ జస్ట్ నథింగ్ అండ్ రెస్ట్ ఆఫ్టర్ యూ హ్యావ్ యువర్ లంచ్. మధ్యాహ్నం భోజనం అయ్యాక కాస్త కొనుక్కు తీయాలి. రాత్రి మాత్రం భోజనం కాగానే 1 మైల్ నడవాలి. రెస్ట్ అ వైల్ అండ్ వాక్ అ మైల్. ఇన్ ద డే టైమ్ రెస్ట్ అ వైల్. ఇన్ ద నైట్ ఆఫ్టర్ సప్పర్ వాక్ అ మైల్. ఎందుకు ఈ మాట చెప్పానంటే నైట్ అంతా పడుకుంటాం, మళ్ళీ మధ్యాహ్నం పడుకుంటాం. అరే ఎప్పుడు పడుకోవడం ఏంటంటే, అవునండి నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు పడుకుంటాను. మీ గోల్ ఏంటి, మీ ఎంక్వైరీలు ఏంటి, మీ రిస్ట్రిక్షన్స్ ఏంటి? నా ఇల్లు, నా ఊళ్ళు, నా ఇష్టం. ఆకలేసింది భోజనం చేశాను, పడుకోవాలనిపించి పడుకున్నాను, నీ గోల్ ఏంట్రా బాబు అన్నట్టు. ఆకలేస్తే భోజనం చేశాము, నిద్ర వస్తే పడుకున్నాము. సైతానుడు ఏమైనా ఎక్కువ తోక ఊపి నాకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నప్పుడు వాడు బంధించేస్తాను. ఈ బంధించినటువంటి శక్తి వాడిని అదుపులో ఉంచుతుంది. మేబీ రేపు ఉదయకాలం దాకా విసుక్కోను, మళ్ళా రేపు పొద్దున వాడు బంధిస్తాను. ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం, ఎవ్రీ డే ఐ బైండ్ ద డెవిల్ అగైన్ అండ్ అగైన్. శాశ్వతముగా బంధించబడ్డాడనేది దేవుని మనోప్రపంచపు వాస్తవం. అది కొలస్సీ 2:15లో ఉన్నది దేవుని మనోప్రపంచపు వాస్తవం. అయితే మనం ఇప్పుడు వాడిని బంధించాల్సిన పరిస్థితి ఉన్నది అనేది మానవ జీవిత ప్రపంచపు వాస్తవం.
ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థం కావాలి, క్లారిటీగా, క్లియర్గా, సుస్పష్టంగా, విస్పష్టంగా, క్రిస్టల్ క్లియర్గా ఇక మనసులో ముద్ర వేయబడాలంటే ఇంకొక వచనం కూడా మీరు చూడాల్సిందే, నేను చూపించాల్సిందే. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటాడు, 3వ వచనం, హెబ్రీ 4:3. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నవి. అంటే భూమికి పునాది వేసినప్పుడు అంటే ఏంటండి? అప్పుడు ఆదామే లేడు కదా. భూమికి పునాది వేయడం అంటే ఇంటికి పునాది వేసినప్పుడు ఇల్లు ఉంటుందా? ఇంటికి పునాది వేస్తే ఇల్లు ఉంటుందా? ఆ క్షణంలో ఇంటికి పునాది వేసినప్పుడు ఇల్లు ఉండదు, భూమికి పునాది వేసినప్పుడు భూమి లేదు. ఈ భూమి ఈ షేపులో లేదు, జస్ట్ పునాదులు వేసాడు అప్పుడే. ఇంకా ఆదాము ఎక్కడ ఉంటాడు? మనుష్య జాతి లేదు, మనుష్య జాతికి మూలపితరుడైన ఆదాము లేడు, భూమి లేదు. ఇంకా అబ్రహాం ఎక్కడ ఉంటాడు? ఇశ్రాయేల్ జనాంగం ఎక్కడ? ప్రవక్తలు ఎక్కడ ఉంటారు? లేఖనాలు ఎక్కడ ఉండేవి? భూమికి పునాది వేస్తూ మనుష్య జాతిని ఆరంభమే చేయకముందు దేవుడు తన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నవి అట. ఆల్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్ హ్యావ్ బీన్ పర్ఫెక్ట్లీ ఫుల్ఫిల్డ్ అండ్ కంప్లీటెడ్. హల్లెలూయా. సంఘ నిర్మాణం అప్పుడే సంపూర్ణమైపోయింది. నీ పవిత్రీకరణ, నా పవిత్రీకరణ, నీ శాంక్టిఫికేషన్, నా శాంక్టిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది భూమి లేకముందు. నీవు నేను మహిమపరచబడుట అప్పుడే అయిపోయింది, భూమి లేకముందు అయిపోయింది. అది దేవుని మనోప్రపంచం, అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మన జీవితంలో జరుగుతుంది. అప్పుడే మన రక్షణ, మారు మనసు, నూతన జన్మ, నీటి బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, అభిషేకం, దేవుని సేవకు పిలువబడ్డం, అసలు నేను భౌతికంగా పుట్టడం, దేవుని కుటుంబంలో మళ్ళీ పుట్టడం, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ 1959లో మళ్ళీ నేను పుట్టాను, 74లో మళ్ళీ బ్యాప్టిజం పొందాను. అప్పుడే అయిపోయింది, కానీ ఇప్పుడు మళ్ళీ జరగాలి. జగత్తు పునాది వేయకముందే అన్నీ జరిగిపోయినాయి అని చెప్పిన కోట కింద సాతానును శాశ్వతంగా బంధించుట కూడా జరిగిపోయింది. సమझ गए बात? అర్థమైందా? నీ రక్షణ, నా రక్షణ అన్నీ అప్పుడే జరిగిపోయినాయి. అన్న తర్వాత మళ్ళీ మనం రక్షింపబడతామన్నాం, చూశారు? అలాగే దేవుని కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నవి అని చెప్పిన ఆ క్లాజ్ కింద, చట్టములోని ఆ సెక్షన్ కింద సాతానును బంధించుట అనేది కూడా ఆనాడే జరిగిపోయింది. సాతానును శాశ్వతంగా బంధించుట అనేది దేవుని మనోప్రపంచం అప్పుడే జరిగిపోయింది. దేవుని మనోప్రపంచంలో ఇప్పుడు మళ్ళీ మనం బంధిస్తున్నాం. 2 డైమెన్షన్స్ అన్నమాట. కాలము, స్థలము అనే పరిమితులు లేని ఆ ఉనికిలో, ఆ డైమెన్షన్లో దేవుడు బంధించేశాడు. కాలములోకి, స్థలములోకి మనం వచ్చాం కనుక ఏ మాటకైనా, ఏ చర్యకైనా, ఏ నిర్ణయానికైనా, ఏ ప్రయత్నానికైనా ఒక స్థలము వరకే ఉనికి ఉంటుంది, ప్రభావం ఉంటుంది, ఒక కాల పరిధిలోనే ఉంటుంది. ఈ స్థలము దాటిపోతే మళ్ళీ ఉండదు, ఈ కాలము దాటిపోతే మళ్ళీ ఉండదు. ఇక్కడ బంధించాం, బొంబాయిలో పోతే బంధించలేదు, మళ్ళీ అక్కడ మళ్ళీ కొత్తగా బంధించాలి. ఇంకో స్థలానికి వెళ్ళాం కదా, అక్కడ మళ్ళీ బంధించాలి. అలాగే రేపటికి ప్రవేశించాం అంటే రేపు అనేది వేరే జోన్, మళ్ళీ వేరే స్థలం, వేరే కాలం, అక్కడ మళ్ళీ బంధించాలి. అంటే మన బ్రతుకు కాలం అంతా, ఈ భూమి మీద మనం జీవించే ఇహలోక జీవితకాలం అంతా కూడా దినదినము పదే పదే బంధిస్తూ ఉండటం, సైతానుడు బంధిస్తూ ఉండటం అనివార్యము, తప్పనిసరి అవసరత. ఇది దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం. Please like, subscribe and press the bell icon to get all the updates.